ఫస్ట్ రాగి ముద్దలు చేసుకున్నానండి. చేసుకొని పక్కకు ఉంచాను. తర్వాత చికెన్ కర్రీ తయారు చేసి అది కూడా పక్కకు ఉంచాను. చికెన్ కర్రీ కూడా చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఎలా తయారు చేసుకోవాలో అనేది చూపిస్తాను నేను. చికెన్ కర్రీ అండ్ లివర్లు ఫ్రై. ఫస్ట్ చికెను లివర్లు కట్ చేసుకున్నానండి. మంచిగా కట్ చేసుకొని మంచిగా క్లీన్గా కడిగి పక్కకు ఉంచుతాను. ముందైతే కట్ చేసుకుందాం. తర్వాత బాండి పెట్టేసి లివర్లు వేసేసాను. బాగా వాటర్ ఉంది కాబట్టి వాటర్ పోయిందాక ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆ నీరు ఆవిరైన దాకా ఉంచాలండి. నీరు ఆవిరైన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసేసి పక్కకు ఉంచాను. తర్వాత పక్కన చికెన్ ఉడుకుతుందండి. అది కూడా తయారవుతుంది. ఈ లివర్లను బాగా మిక్స్ చేసుకుందామండి. మంచిగా మిక్స్ అయిందాక కలిపేద్దాం. పసుపు ఉప్పు వేసున్నాను కదా, ఆ వాటర్ ఇంకిపోయిందాక కదిలించాలన్నట్టు. కదిలిస్తూనే ఉండండి. బాగా కదిలించుకున్న తర్వాత కొంచెం కారం తీసుకుందామండి. కారం తీసుకొని సరిపడంతా వేసుకుందాం. సరిపడంత కారం వేసుకొని పక్కకు ఉంచి చికెన్ కదిలించుకొని ఇది మసాలాలు వేసుకొని ఇది స్టవ్ చేసేసిన తర్వాత కూర ఉడికిపోయింది, పక్కకు ఉంచేసాం. ఈ బండగల ఫ్రై కూడా ఫినిష్ అయింది, అది పక్కకు పెట్టాను. ఈ రాగి ముద్దలు ఇందాక చేసి ఉన్నాం కదా, అవి మూత పెట్టేశాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ బండగల వేపుడు ఫ్రై అయిపోయింది. ఇది మూత పెట్టి ఉంచేద్దాం. చికెన్ కర్రీని చూద్దాం. ఇది అయిపోయింది కదా, పక్కకు పెట్టాను. గ్యాస్ పక్కన రైస్ ఒక పక్కన పెట్టాను. పప్పు ఉదయం ఉంటే కొంచెం పక్కకు ఉంచాను. మొత్తం రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు చేపల కర్రీ చూద్దాము. నెక్స్ట్ చేపల కర్రీ మొత్తం పులుసు కలిపి పెట్టేశాను అన్నట్టు. అన్నీ కలిపి ఉప్పు కారం, ఉప్పు వేయలేదండి, మర్చిపోయాను. మొత్తం కారం పసుపు అవన్నీ వేసేసాను. చేపలు సర్వ్ చేసిన తర్వాత ఒకటికి ఒకటి టచ్ కాకుండా వేసుకోవాలండి. ఎందుకంటే అవి ఒకటికొకటి టచ్ చేసి ఉంటే పులుసు మంచిగా పట్టదండి వాటికి. మా నెల్లూరు వంటకం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. షేర్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి, మర్చిపోకండి. ఇట్లా సర్వ్ చేసుకోండి. మంచిగా సర్వ్ అయిన తర్వాత మొత్తం ఒకదానికి టచ్ కాకూడదు. ఎందుకంటే 2 కేజీలు ఉన్నాయి కాబట్టి చాలా కొంచెం ప్రాసెస్ ఎక్కువైందండి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసి మనకు మసిబట్ట ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని గరిటెతో కదిలించకూడదండి, ఆ క్లాత్తో కదిలించుకోవాలి. క్లాత్ తీసుకొని కదిలించేసానండి. బాగా కదిలించి గరిటె పెట్టకూడదు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత కదిలించిన తర్వాత పక్కకు ఉంచుకోవాలి. తర్వాత చేపల కర్రీ ఒక 10 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. తర్వాత వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ ప్లేట్లో రాగి ముద్ద, బండగల ఫ్రై, చికెన్ కర్రీ పక్కకు పెట్టాను. మళ్ళీ పెడతానండి. చికెన్ కర్రీ తీసుకొని పెట్టుకుందాం. అట్లానే కొంచెం బండగల వేపుడు ఒక రాగి ముద్ద పెట్టుకున్నాను అండి ప్లేట్లో. పప్పు కూడా కొంచెం తీసుకున్నాను, పక్కన ఉంచాను. రైస్ తీసుకున్నాను, చికెన్ పెడుతున్నాను. ఇలా సర్వ్ చేశాను నేనైతే. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.